ఇక నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం నేలటూరులోని ఏపీ జెన్కోకి చెందిన యాష్ పాండ్ కట్ట తెగిపోయింది. నిన్న అర్ధరాత్రి సమయంలో యాష్ పాండ్ పటమట దిక్కున కట్ట తెగిపోయినటువంటి పరిస్థితి ఉంది. 16 అడుగుల ఎత్తులో ఉండే బూడిద చెరువు కట్ట తెగిపోవడంతో వెంటనే సమీప గ్రామాలు ముసునూరు వారిపాలెం, ఆముదాలపాడు, అలాగే మిట్టపాలెం గ్రామాల వైపు ఉన్న పొలాల్లోకి బూడిద, ఉప్పు నీరు ప్రవహిస్తున్నాయి. అదేవిధంగా దిగువ ప్రాంతాలైన పైనాపురం వైపు సైతం బూడిద నీరు ప్రవహిస్తుంది. 300 ఎకరాల విస్తీర్ణంలో ఉండే యాష్ పాండ్ కట్ట తెగిపోవడంతో సమీప గ్రామాల రైతులు, ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. యాష్ పాండ్ పూర్తిగా నిండిపోయే వరకు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు అంటున్నారు. గతంలోనూ కట్టలు లీకై చుట్టుప్రక్కల ప్రాంతాల్లో బూడిద నీళ్లు ప్రవహించి కాలుష్యం వెదజల్లింది. ప్రస్తుతం ఈ కట్టను పూడ్చేందుకు అధికారులు, స్థానిక నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేలటూరులో జరిగినటువంటి కట్ట తెగిపోయిన దాని గురించి ప్రధానంగా ఆరోపిస్తున్నారు ప్రజలు. భయాందోళనలో ఉన్న నేపథ్యంలో వాళ్ళు ప్రధానంగా ఆరోపిస్తున్నటువంటి విషయం ఏంటంటే, అంత నిండుగా ఉండేదాకా ఎందుకు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దీనికి సంబంధించే అప్డేట్స్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి నరేష్ మనకి లేటెస్ట్ అప్డేట్స్ని అందిస్తారు. నరేష్, అక్కడ ప్రజలు ఈ ఆరోపణ చేస్తున్నారు, ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది? అధికారుల నిర్లక్ష్యం ఇందులో కనపడుతుందా నిజంగానే? ఏం చెప్తారు? ఎగ్జాక్ట్ గా చెప్పొచ్చు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం నాల్టూరులోని ప్రభుత్వ విద్యుత్ ఉత్పత్తి సంస్థ ఏపీ జెన్కోకి సంబంధించినటువంటి యాష్ పాండ్ కట్ట తెగిపోయింది నిన్న రాత్రి. ప్రధానంగా నిన్న రాత్రి సమయంలో యాష్ పాండ్ పడమటకు ఎక్కున్నటువంటి కట్ట తెగిపోవడంతో 16 అడుగుల ఎత్తులో ఉండేటువంటి బూడిద చెరువు కట్ట తెగిపోవడం, వెంటనే సమీప గ్రామాలైనటువంటి ముసునూరు వారిపాలెం, ఆముదలపాడు, మిట్టపాలెం గ్రామాల వైపు పొలాల్లోకి బూడిద నీరంతా కూడా చేరిపోవడంతో ఒక్కసారిగా కూడా ప్రజలైతే ఇటు రైతులు కూడా ఆందోళన చేశారు. ఈ నేపథ్యంలో మిట్టపాలెం గ్రామస్తుల వైపు పొలాల్లోకి బూడిద వెళ్ళిపోవడం, ఉప్పు నీరు ప్రవహిస్తున్న నేపథ్యంలో అదేవిధంగా దిగువ ప్రాంతాలైనటువంటి పైనాపురం, మరోవైపు బూడిద నీరు ప్రవహిస్తున్నటువంటి 300 ఎకరాల వరకు కూడా పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క యాష్ పాండ్ సంబంధించినటువంటి బూడిద నీరంతా కూడా చేరిపోవడంతో ఒక్కసారి కూడా ఆందోళన దిగారు. దీని మీద అధికార యంత్రాంగం రాత్రికి అక్కడికి చేరుకున్నారు. మొత్తానికైతే ఏదైతే యాష్ పాండ్ ప్రవహిస్తున్నటువంటి ఆ పొలాలంతా కూడా పూర్తి స్థాయిలో కూడా వాటన్నిటిని శుభ్రపరిచేటువంటి పరిస్థితి ఇప్పుడు కనపడట్లేదు. ఒకవైపు ప్రజలంతా కూడా ఆవేదన అయితే చెందుతున్నారు. దీని మీద అధికారులు నిర్లక్ష్యం వైపు ఏదంతా కూడా కారణం అంటున్నారు. దీని మీద ఎమ్మెల్యే సర్వేపల్లి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా ఆరాధిస్తున్నారు. అధికారులతో కూడా మాట్లాడుతున్నారు. పునరావృతం కాకుండా భవిష్యత్తులో వీటి మీద చర్యలు అయితే చేపట్టేందుకు కూడా ముందుకు ఒక సిఫారసు చేస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. రైట్ నరేష్.